నమస్కారం మిత్రులారా. మాకున్నటువంటి ఈ చిన్న పందిలు అనమాట. దాదాపు 9 గుంటల విస్తీర్ణంలో ఈ పందిరు ఉంటుంది. దీంట్లో దాదాపు 12 రకాల కూరగాయలు అనమాట. ఆకుకూరలు, తీగజాతి సంబంధించినటువంటివి బోదెలు చేసుకొని చూడండి. మొత్తం 15 రకాల బోదెలు చేసుకున్నాను అనమాట. 15 బోదెలు చేసుకున్నాక ఇది చూపెట్టు. ఈ 10 మళ్ళు చేసుకున్నాను అనమాట. దీంట్లో 5 మళ్ళు, దీంట్లో 5 మళ్ళు. ఈ 5 మళ్ళలో ఆకుకూరలు పాలకూర, తోటకూర, మెంతికూర, నేల బచ్చల కూర, ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర, చుక్క కూర, మళ్ళీ కొత్తిమీర అనమాట. ఇవన్నీ ఈ మడికి ఒకటి చొప్పున అయితే వేస్తున్న మిత్రులారా. ఇక మనకి ఈ సాలు చూసుకున్నట్లయితే ఈ మల్చింగ్ షీట్ వేసినటువంటి సార్లు ఏవైతే బోదెలు అయితే ఉన్నాయో ఆ బోదెలలో అటు గుండెటి సొరక్కాయ, ఇదేమో నేతి బీరకాయ, ఇట్రా ఇదేమో మామూలు నార్మల్ బీరకాయ, ఇది వచ్చేసి బీరకాయ, ఇది కూడా బీరకాయ సాలు. ఇవి నల్ల కాకరకాయ, అటు తెల్ల కాకరకాయ, ఆ తర్వాత పొట్లకాయ, ఆ తర్వాత బోడ కాకరకాయ, ఆ తర్వాత మళ్ళీ బీరకాయ ఒక సాలు పెట్టిన తర్వాత లాస్ట్కు పొడుగు సొరకాయ అనమాట. అటు కడకేమో గుండెటి సొరకాయ పెట్టినా, ఇటు కడకేమో పొడుగు సొరకాయ పెట్టి అయితే ఈ 9 గుంటల పందిరిలో దాదాపు 12 రకాల కూరగాయలు అయితే పండించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా. ఇక దీంట్లో అయితే ఏం స్ప్రే చేయదలుచుకోలేదు, మందులేం కొట్టకుండానే పండిద్దామని. ఎందుకంటే చూద్దాం ఒకసారి, ఒక ప్రయత్నం చేసిన తర్వాత మనకు పూర్తిగా అనుభవం వస్తుంది అనమాట. ఇంతకుముందు మామూలుగా సొరకాయ, కాకరకాయ, బీరకాయ పండించినటువంటి అనుభవం ఉంది, కానీ ఈ ఆకుకూరలు పండించినటువంటి అనుభవం లేదు. ఈ మనకు పూర్తిగా ఇవి చేసుకున్నట్లయితే కొంతమేరకు అనుభవం, మనకు అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మంచిగా అనిపిస్తే ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా. దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియో నేను ఏ విధంగా వేసాను, బోధులు ఏ విధంగా వేసాను, పెట్టినటువంటి విధానం అయితే మొత్తం ఒక లాంగ్ వీడియోలో అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి మిత్రులారా. అలాగే కామెంట్లో కూడా ఉంటుంది చూడండి మిత్రులారా.